వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి. మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! స స లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా, ఇంతిస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ ఓ బో చిరంజీవి గారు గూడా నన్ను పిలిచి "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట వామ్మో" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా, చేసినా, వచ్చినా. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నా నేను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకి ఏం తీసుకోండి మీరేమిస్తే అదే అనేదండి. ఆ ఆ ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అయన్ని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక, క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా అంటే, ఓకే. ఓకే.